హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. ఇప్పుడైతే ధృతిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను. ధృతిని డ్రాప్ చేయకముందే నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య నేను బ్రేక్ఫాస్ట్ త్వరగా చేయకపోతే నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా ఏజ్ పెరిగే కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూనే ఉంటాయి కదండి. మార్నింగ్ ధృతికి లంచ్ ప్యాక్ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించి తను రెడీ చేసి అండ్ నేను కూడా రెడీ అయినప్పటికీ నా కిచెన్ అంతా మెస్సీ అయిపోతుంది. మార్నింగ్ హడావిడిలో ఎక్కడక్కడే వదిలేసి ఇంకా ధృతిని డ్రాప్ చేయడానికి చాలా కంగారుగా పరిగెడతాను నేను. ఇంకా అవన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియోలో నా కిచెన్ క్లీనింగ్ ఉండబోతుంది. డైలీ నా కిచెన్ క్లీన్ చేయాలనుకుంటాను, కానీ నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి మార్నింగ్. ఇంకా నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను ఏ వర్క్ని. సో ఈరోజు అలా కాదు, నా కిచెన్ క్లీనింగ్ అయిపోవాలి అని చెప్పి నేను ఏదో ఒకటి వాటర్ తాగుతూనే ఉన్నాను మార్నింగ్ నుండి. లైక్ లెమన్ వాటర్, సాల్ట్ వాటర్ లేదా ఓఆర్ఎస్ కలుపుకొని తాగుతున్నాను. నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా చూసుకుంటున్నాను. ఈ రోజుల్లో అందరికీ కామన్ ప్రాబ్లం ఎనర్జీ తక్కువ అయిపోయి, అంటే అందరికీ నీరసంగా ఉండడము. అది ఏజ్తో సంబంధం లేకుండా ఉంది. సో ఇంకా ఇప్పుడైతే కిచెన్ వర్క్ స్టార్ట్ చేద్దాము. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లే. అందుకనే నేను దాన్ని పైనుంచి కింద వరకు చూస్తున్నాను. ఒక్కొక్కరి కిచెన్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి కబోర్డ్స్ ఉంటాయి, కొంతమందికి కబోర్డ్స్ ఉండవు. సో నా ప్రాబ్లం ఏంటంటే కబోర్డ్స్ లేకపోయినా నాకు నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే కబోర్డ్స్ ఉంటేనే ఇంకా కాక్రోచెస్తో ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటాను. ఇది చూసారా, ఫుల్గా ఆయిల్ అయిపోయింది. దానికి రీజన్ నేను కాదు, మా హస్బెండ్ చెఫ్. హీ కుక్స్ లైక్ రెస్టారెంట్ స్టైల్, అంటే ఫాస్ట్గా కుక్ చేసేస్తారు. ఆ తర్వాత వెనకాలంతా ఆయిల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అది నేనే క్లీన్ చేసుకోవాలి కదా. ఏ కిచెన్ అయినా మనం పెట్టుకునే ప్రాపర్ ఆర్గనైజింగ్ బట్టి ఉంటుంది. కబోర్డ్స్ ఉన్న కబోర్డ్స్ లేకపోయినా కూడా. సో ఇప్పుడు నేను కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. నాకు 1 మంత్కి ఒకసారి మళ్ళీ రీసెట్ చేయడమే ఇష్టము. దాన్ని ప్రాపర్ ఆర్గనైజింగ్ అని అంటాము. అంటే కిచెన్లో ఉన్న ఐటమ్స్ని అటు ఇటు మార్చి మనకు నచ్చినట్లుగా పెట్టుకొని మన కిచెన్ని మనం అందంగా పెట్టుకోవాలి అని నేను అనుకుంటాను. ఎలా అయినా సరే కొంతమంది కిచెన్ చిన్నగా ఉంటుంది, కొంతమంది కిచెన్ పెద్దగా ఉంటుంది. అది ఎలా ఉన్నా సరే మనం పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిచెన్లో మనం ప్రతి ఒక్కరం వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అంటే ఫ్యామిలీలో మనం అందరం కూడా ఎక్కడ తీసిన వస్తువు, అంటే ఒకసారి మనం తీసిన వస్తువు అక్కడే పెట్టడానికి ట్రై చేస్తే మెస్ క్రియేట్ అవ్వదు. కిచెన్లో అనే కాదు, ఏ వర్క్లో అయినా సరే ఫ్యామిలీ మొత్తం షేర్ చేసుకోవాలి. కమింగ్ బ్యాక్ టు కిచెన్ క్లీనింగ్. సో ఇక్కడైతే షెల్ఫ్ ఖాళీ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్. ఈ బాస్కెట్ నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. అక్కడ నా నైబర్స్ ఇచ్చారనమాట, వాళ్ళది ఫ్రూట్ షాప్ ఉండేది. సో ఈ బాస్కెట్ చాలా ఉండేవి, బట్ నేను ఒక 2 బాస్కెట్స్ తెచ్చుకున్నాను అక్కడి నుంచి. ఇందులో నేను గ్రాసరీస్ వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే గ్రాసరీస్ తీసేసాను. గ్రాసరీస్కి బదులుగా నేను ఇక్కడ కిచెన్ కుక్వేర్ అంతా పెట్టుకుంటున్నాను, చిన్నగా ఉన్నవన్నీ. ఎందుకంటే అక్కడ షెల్ఫ్లో నేను పెడుతుంటే 1 బై 1 పెడుతున్నా కూడా అందంగా కనిపించట్లేదు. సో దాన్ని నేను రీప్లేస్ చేసేసి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఫిల్ చేసేసుకుంటున్నాను. సో దట్ బాస్కెట్లో ఎలా తీసి పెట్టినా కూడా పైనవి కిందకున్నా, కింద పైకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. నాకు ఒక హ్యాబిట్ ఉంది, గ్రాసరీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ బాటిల్ని నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ అప్పుడు మనకి క్లీనింగ్ ప్రాసెస్ తగ్గుతుంది అనమాట. అంటే బాటిల్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటే హెవీ క్లీనింగ్ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి గ్లాసెస్ అన్నీ కూడా ట్రేలో పెడుతున్నాను, కప్స్ కూడా ట్రేలో పెడతాను. అండ్ అవన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. ధృతికి అందేలాగా కింద షెల్ఫ్లో పెడతాను. సో దట్ తనకు కావాలంటే కప్, గ్లాస్ తనే వెళ్ళి తీసుకొని వాటర్ అయి తాగుతుంది. అండ్ నెక్స్ట్ కిచెన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఒక ట్రేలో మెయింటైన్ చేస్తే. నాకు కిచెన్లో ఈ గ్లాస్ అండ్ కప్స్ ఆర్గనైజర్ లేదు, నా దగ్గర స్టాండ్ లేదు. సో అవన్నీ నీట్గా కనిపించడం కోసం అని చెప్పి కప్స్ అన్నీ కూడా ట్రేలో పెట్టుకుంటాను. స్పూన్స్కి కూడా సెపరేట్గా ఆర్గనైజర్ ఏం తీసుకోలేదు. నేను ఒక చిన్న రెడ్ బకెట్ బిర్యానీ బకెట్లో పెట్టాను. అవన్నీ కూడా ఒకే ప్లేస్లో, అంటే కొంచెం పెద్దవన్నీ ఒక దాంట్లో, చిన్నవన్నీ ఒక దాంట్లో పెట్టాను. ఇవి కూడా కొంచెం అందేలాగా పెడతాను ధృతికి. తనకి ఏదైనా స్పూన్ కావాలంటే నన్ను అడిగే ఛాన్స్ లేకుండా తనే వెళ్ళి పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఈ బకెట్లో పెట్టడం వల్ల అంటే కొంచెం స్పేషియస్గా ఉంది, ఇది పెద్దగా ఉంది, అందుకని పెద్ద స్పూన్స్ అన్నీ అందులో పెట్టేశాను. అండ్ చిన్నవన్నీ కూడా చిన్న దాంట్లో, అంటే ఇది కర్డ్ బకెట్ అనమాట. సో దాన్ని నేను రీయూజ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చి స్టీల్ స్పూన్స్. ధృతి చిన్నప్పుడు తీసుకున్నాను, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు తను ప్లాస్టిక్ స్ట్రా ఎందుకులే అని చెప్పి స్టీల్ క్యారీ చేసేదన్నమాట హ్యాండ్ బ్యాగ్లో. నాకైతే ఈ ఫ్రూట్ బాస్కెట్ బాగా నచ్చేసింది, ఎందుకంటే ఇవి మెస్ క్రియేట్ చెయ్యట్లేదు అసలు. చక్కగా ఇలాంటి ఒక 2-3 ఉంటే కిచెన్ అందంగా కనిపిస్తుంది. ఒకే షెల్ఫ్లో గ్లాసెస్, స్పూన్స్ అండ్ కిచెన్ వేర్ అంతా ఒక దాంట్లోనే ఉన్నాయి. అండ్ పైన షెల్ఫ్లో కూడా కిచెన్ వేరే పెడతాను.
ఇప్పుడైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మీద మెస్సీ లేకుండా అన్నీ ఒక ప్లేస్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. పైన షెల్ఫ్లో కూడా కిచెన్ వేర్ పెట్టాలి. ఇంకా అసలైన పనిలోకి వచ్చేయాలి, గ్రాసరీస్ ఫిల్లింగ్. దీనికోసం బాటిల్స్ తీసుకున్నాను నేను, గ్లాస్ బాటిల్స్. బేసిక్గా కిచెన్లో క్లీన్ చేస్తూ ఉంటామా, ఈరోజు చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 వీక్ బాగుంటుంది, మళ్ళీ 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒకటి చేంజ్ చేయాలి, క్లీన్ చేయాలి, మెస్ వచ్చేసింది అనే ఒక ఫీలింగ్లో ఉంటాను నేను. ఎందుకంటే నా కిచెన్ నాకు అందంగా కనిపించాలి అంతే. ఇప్పుడైతే మళ్ళీ లెమన్ వాటర్ కలుపుకొని తాగుతున్నాను. కొంచెం వర్క్ చేసేసరికి టైర్డ్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కంటిన్యూస్గా చేశాను మార్నింగ్ నుండి, ఇంకొంచెం గ్యాప్ తీసుకొని మధ్యలో వాటర్ తాగేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసాను. సో గ్రాసరీ బాటిల్స్ అన్నీ తీసేసి షెల్ఫ్ అంతా కూడా ఖాళీ చేసేసాను. నేను గ్లాస్ బాటిల్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, గ్లాస్ బాటిల్స్లో అయితే గ్రాసరీస్ పాడవకుండా ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంతకుముందు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా గ్రాసరీస్ ఏం పాడవేవి కాదు, కానీ ఇప్పుడు అలా కాదు. కొన్ని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే పాడవకుండా ఉంటున్నాయి. ఆల్రెడీ చిన్న బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, అవే సేమ్ పెద్దవి తీసుకున్నాను, అంటే 1 కిలో బాటిల్స్. సో 1 కిలో పట్టేలాగా అనమాట. ఎవ్రీ ఇయర్ మిల్లులో అమ్మ కారం, పసుపు ఇవన్నీ ఆడిచ్చి ఇస్తుంది. నేను కారం మాత్రం బయట తీసుకోను. పసుపు అయితే ఎప్పుడైనా కొంచెం కలర్ కోసం అని చెప్పి బయట ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాను. అది కూడా గడపకి రాసినప్పుడు పసుపు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి ఆ పసుపు తీసుకుంటాను. మామూలుగా అయితే కర్రీస్లోకి అమ్మ ఆడించిన పసుపే, ఇంకా కారం కూడా అదే సేమ్. ఇదైతే కొంచెం పెద్ద బాటిల్ తీసుకున్నాను కారం కోసం. అండ్ ఈ బాటిల్స్ ఆల్రెడీ చిన్నవి నా దగ్గర ఉన్నాయి, ఇంతకుముందు వీడియోస్లో మీకు చూపించాను కదా నేను. అండ్ అవే సేమ్ కిలో బాటిల్స్ అనమాట ఇవి. ఈ బాటిల్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, గ్రాసరీస్ పాడైపోతున్నాయి నేను ప్లాస్టిక్ బాటిల్స్లో వేస్తుంటే. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను, కానీ ఫ్రిడ్జ్ కూడా నాకు సరిపోవడం లేదు. బాటిల్స్ కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత కారం, పసుపు, కుంకుమ అండ్ ఇంకొన్ని బాటిల్స్లో ఓల్డ్ గ్రాసరీస్ అన్నీ కూడా రీప్లేస్ చేసేసాను. ఏదైనా బాటిల్స్లో వేసినప్పుడు నొక్కి పెట్టి పెట్టాలంట, అంటే స్పూన్తో నొక్కి పెట్టామనుకోండి అప్పుడు గ్రాసరీస్ పాడవకుండా ఉంటాయంట. ఇక్కడ కారం, పసుపు ఇవన్నీ కూడా నొక్కి పెడుతున్నా స్పూన్తో నేను, గాలి తగలకుండా, గ్యాప్ రాకుండా, అప్పుడు పాడవకుండా ఉంటాయంట. అమ్మ చెప్పింది నాకు, ఇదైతే నాకు తెలియదు అసలు. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొన్ని గ్రాసరీస్ ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేసేస్తాను. నా వీడియోస్ చూసే నా ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. గ్రాసరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాటిల్స్ మళ్ళీ ఫిల్ చేసేసుకోవద్దు. అలా ఫిల్ చేయకుండా ఆ బాటిల్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, దానికి ఉన్న జిడ్డంతా పోతుంది. ఆ తర్వాత ఫిల్ చేసుకుంటే మంచిది. ఒకేసారి క్లీన్ చేయాలి అని పెట్టుకోవద్దు, వర్క్ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా బాటిల్ ఖాళీ అయిన తర్వాత వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అలా మనకి జిడ్డుగా కూడా ఉండదు, క్లీనింగ్ కూడా సింపుల్ అవుతుంది. నేను ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ ఇది. ఇక్కడైతే గ్లాస్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఈ గ్లాస్ బాటిల్స్ నాకు బాగా నచ్చేసాయి, ఎందుకంటే సిల్వర్ కలర్ క్యాప్ ఉంది కదా, నాకు అది బాగా నచ్చింది. అండ్ చిన్నవి కూడా సేమ్ అవే ఉండేవి నా దగ్గర, మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపించాను, ఎంత బాగున్నాయో కదా. ఇక్కడితో గ్లాస్ బాటిల్స్ ఫిల్లింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అవిసె గింజలు తెచ్చానమాట, అవి తెచ్చి చాలా రోజులు అయిపోయింది. దీంతో కారపొడి చెయ్యాలి. నెక్స్ట్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ కూడా చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా చూసుకుంటున్నాను, దానివల్లే వీడియోస్ చేయలేకపోతున్నాను నేను. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, నేనే మాట్లాడుకుంటున్నాను వీడియోలో చూడండి. ఏంటంటే ఒకదాని వెనకాల ఒకటి పెట్టాను కానీ కనిపించట్లేదు. సో దీనికోసం మళ్ళీ ఆర్గనైజర్ తీసుకోవాలి, అంటే కొంచెం వెనకాల ఉన్నవి కనిపించేలాగా. బాటిల్స్ అన్నీ సేమ్ సైజ్ అయిపోయినాయి, అన్ని బాటిల్స్ ఒకే షెల్ఫ్లో పెట్టాలనుకుంటున్నాను నేను. అండ్ మిగిలిపోయిన గ్రాసరీస్ అన్నీ కార్డ్బోర్డ్ బాక్స్లో వేసేసుకున్నాను. ఇక్కడితో అయిపోయిందండి. ఇంకా కిచెన్ క్లీనింగ్ ఆల్మోస్ట్ డన్. నాకైతే కొంచెం క్లీనింగ్ బాగా జరిగింది ఈరోజు, అంటే కొంచెం మెస్ అంతా పోయింది, అందంగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను నా కిచెన్. మీరేమంటారు? కిచెన్ క్లీనింగ్ తర్వాత ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఓకేనా? బాగా అనిపిస్తుంది కదా. గ్రాసరీస్ ఖాళీ చేసిన బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. చాలా బాటిల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని సింక్లో గిన్నెలు కూడా వెయిట్ చేస్తున్నాయి నా కోసం. ఇవన్నీ ఒకేసారి క్లీన్ చేద్దామని వదిలేసామన్నమాట. సో ఈ క్లీనింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ధృతితో టైం స్పెండ్ చేయాలి. ధృతి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాను, నా వర్క్ అంతా పక్కన పెట్టేసి. అదండి, కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ధృతి వచ్చేసింది, హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. ధృతికి హోంవర్క్స్ చేయడానికి చాలా టైం పడుతుంది.
ఒక 1½ అవర్, 2 అవర్స్ తన దగ్గరే కూర్చుంటాను. ఈ మధ్య లేజీగా తయారైంది. ఇంతకుముందు చాలా ఫాస్ట్‌గానే ఫినిష్ చేసేది. ఇంత వర్క్ చేసిన తర్వాత నా టీని తాగకపోతే ఎలాగా? ఖచ్చితంగా టీ తాగాల్సిందే. టీ తాగినప్పుడల్లా నాకు కింద కూర్చొని మఠం వేసుకొని కూర్చోవడం ఇష్టము. సోఫాకి జారబడి చక్కగా మఠం వేసుకొని లేదా కాళ్ళు చాపుకొని టీ తాగుతూ కొంచెం సేపు అలా కూర్చుంటే ఎంత బాగుంటుందో. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆర్గనైజర్స్ కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి. అవన్నీ తీసుకున్న తర్వాత అవి కూడా వీడియోలో చూపిస్తాను మీకు. అవి మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ నా ఫ్రెండ్ సత్య తీసుకుంది ఆర్గనైజర్. తనకైతే బాగా యూజ్ అయింది. ఒకదాని వెనకాల ఒకటి పెట్టడం వల్ల మనకు కనిపించకుండా ఉంటాయి కదా. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.